రీసెంట్‌గా నాకు క్లయింట్ వచ్చారు. డాక్టర్, నేను చాలా రోజుల నుంచి హెయిర్ లాస్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నాను. కానీ ప్లీజ్ సజెస్ట్ మీ సంథింగ్ అని అడిగారు. సో ప్రాపర్ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత ఎగ్జామిన్ చేసిన తర్వాత మాకేం తెలిసిందంటే ఆయన లేట్ నైట్ షిఫ్ట్స్‌లో వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ 1:30 to 2 అవుతుంది పడుకునేసరికి. సో డస్ స్లీపింగ్ లేట్ కాజ్ హెయిర్ లాస్? ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. లేట్‌గా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో స్ట్రెస్ వల్ల కార్టిజాల్ లెవెల్స్ అనేవి రేజ్ అవుతాయి. కార్టిజాల్ లెవెల్స్ రేజ్ అవడంతో పాటు మెలటోనిన్ హార్మోన్లో కూడా వేరియేషన్స్ వస్తాయి. మెలటోనిన్ అనేది ఇట్ నాట్ ఓన్లీ రెగ్యులేట్స్ స్లీప్ సైకిల్, ఇట్ ఆల్సో హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ హెయిర్ సైకిల్. సో ఇలా లేట్గా పడుకోవడం వల్ల మన బయలాజికల్ సర్కాడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల హెయిర్ లాస్ ఎక్కువ అవ్వడము, హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వకపోవడము జరుగుతుంది. సో మీరు వర్క్ వల్ల కానీ స్టడీ పరంగా కానీ అలా లేట్ నైట్ షిఫ్ట్స్లో ఉండాల్సి వస్తే డిస్కస్ యువర్ కన్సర్న్స్ విత్ యువర్ డర్మటాలజిస్ట్. వాళ్ళు నార్మల్ మెడికేషన్తో పాటు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఉన్న మెడికేషన్ యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ వీలైనంత వరకు స్లీప్ సైకిల్ని ప్రాపర్గా అలైన్ చేసుకున్నట్లయితే హెయిర్ లాస్ని డెఫినెట్గా కంట్రోల్ చేసుకోగలుగుతారు.